వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో వణికించే చలిలో రాత్రింబవళ్లు మొక్కవోని పట్టుదలతో నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పట్ల మోడీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. బీకేయూ నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ 40 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా ఆయన ఆరోగ్యం క్షీణించి విషమంగా మారినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మానవత్వాన్ని మర్చిపోతుంది. ఇప్పుడు ఎన్నికలేమీ లేవు కదా, రైతు సమస్యల గురించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక చూద్దామన్న ధోరణి కేంద్రం తీరులో కనిపిస్తోంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అన్నదాతలను చర్చలకు ఆహ్వానిస్తారా అని విలేకరులు కొద్ది రోజుల క్రితం అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానమిస్తూ ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. న్యాయస్థానం ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేస్తాం అంటూ దాటవేశారు. డిమాండ్ల సాధన కోసం గత సంవత్సరం ఫిబ్రవరి నుండి పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని శంభు ఖనౌరి వద్ద అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. చౌహాన్ సమాధానం చూస్తుంటే రైతుల నిరసనలపై ప్రభుత్వ వైఖరిలో కొట్టొచ్చినట్లు మార్పు కనిపిస్తుందని స్పష్టమవుతోంది. మోడీ 2.0 ప్రభుత్వ హయాంలో నిరసనలకు దిగిన రైతు సంఘాలతో చర్చలు జరిపారు. ఇప్పుడు మోడీ 3.0 పాలనలో సంప్రదింపుల ఊసే ఎత్తడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆనాడు అన్నదాతలు రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో సంవత్సరం పాటు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మోడీ 2.0 ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపింది. అప్పటి వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ తో కూడిన కేంద్ర మంత్రుల బృందం 2020 అక్టోబర్ 14వ తేదీ నుండి 2021 జనవరి 22 వరకు 11 దఫాలుగా సంప్రదింపులు జరిపింది. 2020 డిసెంబర్ 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఢిల్లీలోని పూసా కాంప్లెక్స్ కు వెళ్లి రైతు నేతలతో రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత చర్చలు జరిపారు. గత సంవత్సరం ఫిబ్రవరి ప్రారంభంలో రైతులు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వగా 3 కేంద్ర మంత్రులు గోయల్, అప్పటి వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చండీగఢ్ వెళ్లి ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో 2 విడతలుగా చర్చించారు. అయితే ఆ చర్చల్లో పురోగతి సాధ్యపడలేదు. అది వేరే విషయం. అప్పటి నుండి ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రైతు నేతలతో చర్చలకు సుముఖత చూపలేదు. పంట ఉత్పత్తులకు సంబంధించిన కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో అన్నదాతలు ఆందోళన సాగిస్తుంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయం. శివరాజ్ సింగ్ చౌహాన్ తన వంతు చర్చల నిమిత్తం రైతులకు బహిరంగ ఆహ్వానం పలికారు. కొన్ని రైతు బృందాలతో మంగళవారం భేటీ అయ్యారు. పంజాబ్ మంత్రి గుర్మిత్ సింగ్ బుదియాన్ సహా రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. అయితే ఆందోళన సాగిస్తున్న రైతులతో ఆయన ఇప్పటి వరకు చర్చలు జరపలేదు. 2020 అక్టోబర్ 14న తొలి దఫా సంప్రదింపులకు రావాల్సిందిగా అప్పటి వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ రైతు సంఘాలను ఆహ్వానించడం సమస్యలను పరిష్కరించడానికి బదులు పరిస్థితిని మరింత బటిలం చేసిందని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. సమావేశానికి వ్యవసాయ మంత్రి తోమర్ కూడా రావాలని రైతులు డిమాండ్ చేశారు. కృషి భవన్ ఎదుట వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేసి నినాదాలు చేశారు. 2020 నవంబర్ 26న రైతన్నలు రాజధానికి ప్రదర్శనలుగా బయలుదేరారు. ఆ తర్వాత 2021 జనవరి 22 వరకు ప్రభుత్వం రైతు సంఘాల మధ్య మరో 10 రౌండ్ల చర్చలు జరిగాయి. అయితే ఈ సమావేశాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆందోళన చేస్తున్న రైతులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గకుండా ఢిల్లీ సరిహద్దుల దిగ్బంధాన్ని కొనసాగించారు. 2021 జనవరి 21న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇస్తూ వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించింది. ఈ చట్టాలపై చర్చించేందుకు 4 సభ్యులతో కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిటీ సభ్యుల్లో ఒకరైన భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు, ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ నేత భూపిందర్ సింగ్ మాన్ సమావేశాన్ని బహిష్కరించారు. మిగిలిన 3 సభ్యులు చట్టాలపై చర్చించి సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు. చివరికి గురు నానక్ దేవ్ జయంతిని పురస్కరించుకొని 2021 నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలైన ఎస్కేఎం, కేఎంఎంలు శంభు ఖనౌరి సరిహద్దుల వద్ద గత ఏడాది ఫిబ్రవరి 13 నుండి ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి.
ఢిల్లీ చలో కార్యక్రమాన్ని హర్యానా పోలీసులు అడ్డుకోవడంతో రైతులు అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అన్నదాతల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం రైతుల ఆందోళన పంజాబ్ హర్యానా సరిహద్దుకే పరిమితమైంది. 2020-21లో జరిగిన ఉద్యమం స్థాయిలో ఇప్పుడు రైతుల ఆందోళన విస్తరించలేదు. పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన పలు రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్కేఎం వంటి యూనియన్లు ప్రస్తుత ఆందోళనలో భాగస్వాములు కాలేదు. 2020-21లో జరిగిన ఉద్యమం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్దేశించింది. ప్రస్తుతం ఆందోళనలో అనేక డిమాండ్లు ముందుకొచ్చాయి. 2021 నవంబర్ 19న ప్రధాని ప్రకటించిన కమిటీకి తమ ప్రతినిధులను రైతు సంఘాలు నామినేట్ చేయలేదు. 2022 జూలైలో బీకేయూ సిద్దిపూర్ అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఎస్కేఎం నుండి బయటికి వచ్చి ఎస్కేఎం ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన నవంబర్ 26 నుండి ఆమరణ దీక్షలో ఉన్నారు. వివిధ పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.